హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ టు ఆల్. బాగున్నారు కదా? ఎస్. చాలా రోజుల గ్యాప్ తర్వాత మళ్ళీ మనం కలుసుకుంటున్నాం. ఎందుకంటే నేను అప్పుడే చెప్పాను, ధ్యాన మహాయాగం పత్రిజీ ధ్యాన మహాయాగం 4 11 రోజుల అద్భుతమైన ప్రోగ్రాం ఈ రోజుతో ముగిసిపోయింది. మరి ఎవరైనా చూడని వాళ్ళు కొంతమంది వచ్చారు, కలిశారు. చాలా ఆనందంగా అనిపించింది. రాలేని వాళ్ళని యూట్యూబ్లో చూడండి అని చెప్పాను. కొంతమందికి లింక్ అర్థం కాలేదు అన్నారు. సో యూట్యూబ్లో ధ్యాన మహాయాగం 4 పత్రిజీ ధ్యాన మహాయాగం 4 అని యూట్యూబ్లోకి వెళ్ళి కొడితే మీకు కార్యక్రమాలన్నీ ఇప్పటికైనా చూడొచ్చు ఫ్రెండ్స్. దేశ విదేశాల నుంచి వచ్చిన ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలు, గురువుల సందేశాలు, బాలల భగవద్గీత శ్లోక పఠనాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, మరి ధ్యానం వలన వారిలో వచ్చిన అద్భుతమైన పరివర్తన, ఎంతోమంది అనుభవ జ్ఞానాలు, ఎన్నో కష్టాలు, బాధలు, దుఃఖాల నుంచి ధ్యానంతో విముక్తి పొందిన వాళ్ళ యొక్క అనుభవాలు. మీరు ఏది చూడాలనుకుంటే అది హ్యాపీగా చూడొచ్చు. ఆ హెడ్డింగ్స్ చూస్తేనే మీకు అర్థమవుతాయి. చూడాలనుకునే వాళ్ళు ఈ సంవత్సరంలో 1-2 వీడియోస్ అయినా చూడండి. అప్పుడు మీకు ధ్యానం యొక్క ప్రభంజనం, ధ్యానం ఆధ్యాత్మిక సైనికుల్లాగా ఎలా తయారు చేస్తుందో, అన్ని వేల మంది ఇంత చలిలో ఉదయం 5 నుంచి 8 వరకు, మధ్యాహ్నం 3 నుంచి 5 వరకు, రాత్రి 9 నుంచి 10 వరకు 6 గంటలు ధ్యాన సాధన చేశారు. మరి దేశ విదేశాల నుంచి వచ్చారు, అనేక రాష్ట్రాల నుంచి వచ్చారు. పిల్లలు, పెద్దలు, వృద్ధులు ఎంతోమంది వచ్చారు ఫ్రెండ్స్. దాంట్లో డాక్టర్లు ఉన్నారు, సైంటిస్టులు ఉన్నారు, యోగులు ఉన్నారు, ఎంతోమంది గురువులు ఉన్నారు. వాళ్ళ సందేశాలను కూడా మీరు వినొచ్చు. వినాలి అంటే యూట్యూబ్లో పత్రిజీ ధ్యాన మహాయాగం 4 అని కొట్టండి. దాంట్లో మీరు ఏది కావాలంటే అది చూడండి ఫ్రెండ్స్. అప్పుడు ధ్యానం యొక్క ప్రభంజనం మీకు అర్థమవుతుంది. మరి ఈరోజు ఇంకొక చిన్న కథను చెప్పుకుందాం. ఒక ఊర్లో ఒక సోమయ్య అనే ఒక రైతు. అందరిలో భగవంతుడున్నాడు, అన్నింటిలో భగవంతుడున్నాడు, పరమాత్మే అన్నింటిలో పరమాత్మ ఉన్నాడని నమ్మేవాడతడు. ఏది వచ్చినా కూడా దాంట్లో పరమాత్మే ఉన్నాడు, దీంట్లోనే పరమాత్మే ఉన్నాడు అని చెప్తూ వెళ్ళిపోయేవాడు. ఒకరోజు అలా అడవి దారి వెంట వెళ్తూ ఉన్నాడు. అక్కడక్కడ షాప్స్, చుట్టూ నిర్మానుషమైన ప్రదేశం. నడుస్తూ వెళ్తూ ఉన్నాడు. హఠాత్తుగా ఒక ఏనుగు, పిచ్చి పట్టిన ఏనుగు వస్తూ ఉంది. వస్తూ ఉంటే పక్కన ఉన్న షాప్ అతను మొత్తుకుంటూ ఉన్నాడు, నాయనా అది పిచ్చి పట్టిన ఏనుగు, పక్కకు జరుగు, పక్కకు జరుగు అని. కానీ ఈ సోమయ్య మాత్రం అన్నిటిలో పరమాత్మ ఉన్నాడు, ఆ ఏనుగులో కూడా పరమాత్మే ఉన్నాడు, మరి పరమాత్మ ఉంటే నన్నేం చేస్తాడు అనుకుంటూ అలాగే ముందుకు సాగిపోయాడు. మరి ఆ పిచ్చి పట్టిన ఏనుగు ఇతన్ని తొక్కి చంపేసింది. చంపిన తర్వాత చక్కగా దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడు కదా. దేవుడిని చాలా ఆవేశంగా అడుగుతున్నాడు, స్వామి అన్నింటిలో పరమాత్మ ఉన్నాడనేది అసత్యమా? కాదు కదా. మరి ఆ ఏనుగులో పరమాత్మ ఉంటే ఆ ఏనుగు నన్ను అలా ఎలా చంపేసింది అని అడిగాడు. మరి నాయన, ఏనుగులో పరమాత్మ ఉన్నదనే సత్యాన్ని తెలుసుకున్న వాడివి, మరి ఆ కిరాణా షాపు వాడు చెప్తున్నాడు కదా, ఆ ఏనుగుకి పిచ్చి పట్టింది తప్పుకో అని. మరి ఆ కిరాణా షాపులో ఉన్న ఆ వ్యక్తిలో మీకు పరమాత్మ కనిపించలేదా అని అడుగుతాడు. అంటే చూడండి ఫ్రెండ్స్, సందర్భానుసారము మనం అర్థం చేసుకోవాలి. అన్నింటిలో పరమాత్మ ఉన్నాడు, కానీ ఏ రూపంలో ఉన్నాడో అదే యొక్క బిహేవియర్ ఉంటుంది కదా. ఒక దొంగలో ఉంటే దొంగలాగే ఉంటాడు, ఒక మనిషిలో ఉంటే మనిషిలా ఉంటాడు, మహాత్ముడిలో ఉంటే మహాత్ముడిలా ఉంటాడు. అన్నింటిలో అందరిలో ఉన్న పరమాత్మ తత్వాన్ని తెలుసుకోవాలి అంటే మరి మనం చేయాల్సింది ఏంటి అంటే ధ్యానం. మరి ఇప్పటి వరకు తెలుసుకుంటూ ఉన్నాము. తెలుసుకుంటే జ్ఞానం వస్తుంది, ఆచరిస్తే ఫలితం వస్తుంది. సో మరి ఎవరికైనా, చాలామంది అక్కడ ధ్యాన మహాయాగంలో ఈ యొక్క వీడియోస్ ఎన్నో గ్రూప్స్లోకి వెళ్తూ ఉన్నాయి. మరి చాలామంది చెప్పారు చక్కగా అర్థమవుతుంది, బాగా ఉన్నాయి అని. అర్థం అవ్వడం కాదు, ఆచరించడం ముఖ్యం ఫ్రెండ్స్. ఎవరైతే కొత్త వాళ్ళు ఉన్నారో వాళ్ళ కోసం రేపు కొత్త సంవత్సరం చక్కగా
ఉదయం 11 గంటలకి జూమ్ మాధ్యమం ద్వారా ఒక సెషన్ పెట్టుకుందాము. ఒక్కసారి అటెండ్ అవ్వండి. ఇంట్రడక్షన్ క్లాస్ అటెండ్ అవ్వండి. కొత్త వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. జూమ్ లింక్ కూడా నేను క్రింద ఇస్తాను. ఆ లింకులో జాయిన్ అవ్వండి. మీరు ఎక్కడున్నప్పటికీ కూడా. ముందు నేను అనుకున్నాను మన లేక్ బ్రిడ్జ్లో పర్సనల్గా క్లాసెస్ పెడదామని. కానీ చాలామంది ఊర్లకు వెళ్తూ ఉంటారు, అక్కడికి ఇక్కడికి వెళ్తూ ఉంటారు. మిస్ అవ్వకుండా ఉండాలి అంటే జూమ్లో అయితే ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడి నుంచైనా హాయిగా జాయిన్ అవ్వచ్చు అనే ఉద్దేశంతో ఫస్ట్ సెషన్ జూమ్ సెషన్గా పెడదామనుకుంటున్నాను. దాని తర్వాత వచ్చిన వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ని బట్టి ముందుకు సాగుదాం. టైమింగ్స్ కానివ్వండి, లేదా పర్సనల్గానా లేదా జూమ్లోనా కౌన్సిలింగ్స్ కావాలనుకున్న వాళ్ళకైనా కూడా అవైలబిలిటీలో ఉంటాను. ఒక వారం రోజులు రోజుకొక గంట టైం ఇవ్వండి. మీ జీవితాలు అద్భుతంగా మారిపోతాయి అనడంలో ఎటువంటి సందేహము లేదు ఫ్రెండ్స్. ఈరోజు వీలైన వాళ్ళందరూ నేను లింక్ పెడతాను, చూడండి. ధ్యాన మహాయాగంలో ధ్యానం యొక్క ప్రభంజనం, మానవులలో పరివర్తన ఎలా ఉందో చూడండి. దీనికోసం ఏమీ ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. చక్కగా ఇంట్లో ఉంటూ హాయిగా జ్ఞానాన్ని తెలుసుకొని, అప్పట్లో మహారాజులైనా కూడా అడవుల్లోకి వెళ్ళి తపస్సు చేసేవారు. మరి ధ్యానం అంటే తపస్సు. మరి అలాంటి తపస్సుని మనం చేసే మార్గాన్ని మేము చూపిస్తాము. సాధన మీరు చెయ్యండి. సాధించలేనిది ఏమీ లేదు. థ్యాంక్ యూ.